ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, చదవబడిన లేఖనాన్ని మరలా ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము చూస్తే, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని అన్నారు. చూడండి, దేవునికి కొన్నిసార్లు మనం మాట ఇస్తూ ఉంటాం, ఇది నేను చేస్తాను ప్రభువా. అవునా? ఇచ్చిన వాళ్ళందరూ కూడా మాట మీద నిలబడతారు అనుకుంటున్నారా? చెప్పండి. యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి దానిని నెరవేర్చగలిగిన వాడు ఎవడు? అవునా? మనము మాట ఇచ్చినంత మాత్రాన మనము మాట మీద మనం నిలబడతామంటే అది అబద్ధం. దేవుడు ఆ మాటను ఏం చేయాలండి? దేవుడు ఆ మాటని స్థిరపరచాల. యెహోవా సెలవు లేకుండా మనం ఇచ్చిన మాట మీద మనము నిలవబడలేదు. దేవుడు అనుమతి ఇవ్వాలి దానికి కూడా. అయితే చాలాసార్లు మనము మాట ఇస్తూ ఉంటాం. దేవుడికి ఇస్తాం మాట, దేవుని సేవకుడికి ఇస్తాము మాట, లేక సేవకురాలతో ఇస్తాము మాట, లేక పెద్దలతో ఇస్తాము ఒక మాట, ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను అని. అప్పుడు వారేం చెప్తారు? ఒకసారి దావీదు కూడా అంటారు, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాటిని ఇంతగా నన్ను దేవుడు దీవించారు, నేను ఏదైనా దేవునికి చెయ్యాలనుకుంటున్నాను అని అంటారు. ఎవరితో అంటారు? నాతాను ప్రవక్తతో అంటారు. అప్పుడు ఆయన ఏమంటారు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మనసుకు నచ్చింది చెయ్యు అన్నారా? అప్పుడు ఆయన కదలటం జరిగింది. ప్రియమైన వారులారా, అప్పుడే మందిర నిర్మాణం అనేది జరిగింది. అదే రీతిలో ఈ రోజున కూడా మనము మాట ఇస్తూ ఉంటాం. కానీ మాట ఇచ్చి చాలాసార్లు ఏమైపోతూ ఉంటామండి? ఆ మాటని మనము మర్చిపోయేటటువంటి వారంగా కూడా ఉంటాం. అరే మీరు మర్చిపోయారు కదా అని చెప్పేసేసి మేము కూడా మర్చిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఆ విధంగా టీచ్ చేయలేదు సంఘానికి. మీరు మాట ఇచ్చారు, మీరు ఇవ్వలేదు, మేము మిమ్మల్ని మర్చిపోకూడదు, మేము మిమ్మల్ని ఏం చేయాలి? దాన్ని రిమైండ్ చేయాలి. హల్లెలూయా. అదే రిమైండ్ చేస్తున్నారు కొరింథీ సంఘం వారు కూడా. ఈ కొరింథీ సంఘం అనేది ఒక సముద్ర తీర ప్రాంతమునకు ఉన్న ప్రదేశం. వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ప్రజలు, కొత్త మనుషులు వస్తూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు. ఎక్కువగా వ్యాపారాలు జరిగేటటువంటి ఒక ప్రదేశముగా ఉన్నది కొరింథీ సంఘము. చాలా ఫ్యాషన్ పీపుల్ ఉంటారు అక్కడ, మంచి బిజినెస్ పీపుల్ ఉంటారు. ఏమండి? ఎక్కువ మంది జనాలు వెళ్తూ వస్తూ ఉంటున్నటువంటి సంఘము కొరింథీ పట్టణం. అక్కడ చాలామంది మాట ఇచ్చారు, విడిచిపెట్టారు. అప్పుడు పౌలు విడిచిపెట్టేలేదు. ఇదిగో మీరు లోగడ ఇస్తామని చెప్పినటువంటి మాటను బట్టి నేను ఇప్పుడు కొంతమందిని సహోదరులను మీ యొద్దకు మేము పంపుచున్నాము, అది మంచిది అని తలంచి మీ యొద్దకు పంపుతూ ఉన్నాము, మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు చేయవలసి ఉన్నది అని రిమైండ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారులారా, ఇది దేవుని ప్రేమించేటటువంటి విషయంలో దేవునికి మనం ఇచ్చినటువంటి మాట మీద మనం నిలబడటం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయముతో అది ముడిపడిబడి ఉన్నది. దేవుని ప్రేమించే విషయంలో మనం ఆయనకి ఇచ్చినటువంటి మాట మీద సంఘము నిలిచి యుండుట, దేవుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి అది ఏమవుతుందండి? అది ఆధారముగా కనబడుతూ ఉన్నది. అర్థమవుతుంది కదా? ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి వారులారా, చూడండి ఒక్కసారి నిర్గమాకాండము 10వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? నిర్గమ 10:7 నుంచి. అప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంచి సబ్జెక్టు. 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు ఫరో సేవకులు, చదవమ్మా. ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుని అయిన యెహోవాను సేవించుటకు మనుషులను పోనిమ్ము. ఇంకా తెలియలేదా? అతడు మీరు వెళ్ళి మీ దేవుడని యెహోవాను సేవించండి వారిని అడిగాను. అందుకు మోషే మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా అందరం వెళ్ళుదామని చెప్పాను. అందుకు అతడు యెహోవా మీకు తోడై ఉండునా,
నేను మిమ్ములను మీ పిల్లలను పోనించేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి అని ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఫారో చెప్తున్నాడు. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి, అంత బ్యూటిఫుల్ ఉంటుంది అంశం. నీకు ఇంకా అర్థం కావటం లేదా? ఐగుప్తు దేశం నాశనం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి లెట్ దెమ్ గో టు వర్షిప్ దర్ గాడ్, విడిచిపెట్టేమని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, అవునా, ఫారో వచ్చి ఏమడుగుతున్నాడు? మీరు దేవుని ఆరాధించుకుని, మీ దేవుని ఆరాధించుకుని మీకు ఏమి కావాలంటే ఈయన ఏమడుగుతున్నారు? మేము మా భార్యలు మా పిల్లలు అలాగే మా పశువులు కూడా ఇవన్నీ మాకు కావాలి అని అనేసరికి ఫారో ఏం చేస్తున్నాడు? మీరు దురాలోచన కలిగిన వారుగా ఉన్నారు, మీరు మాత్రమే వెళ్ళండి, అవునా, మీ పశువులు మీ పిల్లలు అన్నీ ఎక్కడ ఉండాలి? అన్నీ నా దగ్గరే ఉండాలి. అంటే ఎంతవరకు కూడా అనుమతిస్తున్నాడు? ఒట్టి చేతులతో మీరు వచ్చి మీ దేవుణ్ణి ఆరాధన చేసుకోండి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఎవరిస్తున్నారు ఇక్కడ? ఫారో ఇస్తూ ఉన్నాడు. అంటే మీరు ఏమీ లేకుండా వచ్చి మీరు ఆరాధన చేస్తూ ఉంటే మీలో ఎవరు ఆత్మ పనిచేస్తూ ఉన్నట్టు? ఎవరు ఆత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందండి? చెప్పాలి, సింపుల్. ఏంటి? దేవుని ఆత్మ. వెరీ గుడ్. ఫారో ఆత్మ పనిచేస్తుంది. అరే మీరు వెళ్ళండి. ఏం చెప్తున్నాడు? మీరు దురాలోచన కలిగిన వారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి అని ఆ రోజుల్లోనంటే పురుషులే ఎక్కువ వెళ్ళారంట, స్త్రీలు వెళ్ళలేదంట. కానీ ఈ రోజుల్లో అది ఉల్టా అయ్యింది. ఓకే, ఈ రోజుల్లో అది ఉల్టా అయ్యింది. ఎవరు ఎక్కువ వస్తున్నారు? స్త్రీలు ఎక్కువ వస్తున్నారు, పురుషులు రావటం లేదు. దీని వెనకాల పనిచేస్తున్న ఆత్మ ఏంటండి? అప్పుడు కూడా ఫారో ఆత్మ పనిచేసింది, ఇప్పుడు కూడా సంఘములో ఫారో ఆత్మ వాడి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉన్నది. ఇది మీరు నోటీస్ చేయవలసిన విషయం. ఇప్పుడు మీ పురుషుల దగ్గరికి మీరు వెళ్ళి మీరు చెప్పాలి ఏంటి అంటే, ఫారో ఆత్మ నీ మీద పనిచేస్తుందిరా అబ్బాయి, అందుకే నేను రానివ్వటం లేదని ఈ లేఖనాన్ని తీసి చూపించండి. చూపిస్తారా లేదా? చెప్పండి రా, చూపించండి. ఫారో నిన్ను అలా రానివ్వటం లేదంటే ఆడవాడు నన్ను రానివ్వకపోవడానికి అని అంటాడు. ఇదిగో లేఖనం చూపిస్తుంది, అప్పుడు కూడా రానివ్వలేదు, అప్పుడు పురుషులు పంపించాడు, ఇప్పుడు జస్ట్ చేంజ్ అయింది, ఇప్పుడు మమ్మల్ని పంపిస్తున్నాడు, ఎవరో ఒకరిని ఆపేస్తున్నాడు. పిల్లల్ని రానివ్వకపోవటం, భర్తలను రానివ్వలేకపోవటం, భార్యలు వస్తే వీళ్ళని రానివ్వకపోవటం, వాళ్ళు వస్తే వీళ్ళని రానివ్వకపోవటం, ఇదంతా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అంటే సంఘములో ఫారో యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతర్గతంగా పనిచేస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇది నిజం. దీనిని మనము బంధించాలి. ఈ ఫారో యొక్క ఆత్మ ఏదైతే సంఘాల్లో పనిచేస్తూ ఉంటున్నదో దానిని సంఘం ఏం చేయాలండి? దాన్ని బంధించాలి, దాన్ని వెళ్ళగొట్టాలా. అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. అంటే అందరూ వెళ్ళాలి. ఎవరెవరు వెళ్ళాలి? భర్త వెళ్ళాలా, భర్త పక్కన భార్య ఉండాలా, కూతురు ఉండాలా, కొడుకు ఉండాలా. కానీ ఈ రోజు అలాగ అవుతుందా? సేవకుల కుటుంబాల్లో కూడా లేదండి. వాళ్ళు కూడా ఏం మాట వినటం లేదు. ఎందుకు అంటే ఎవరు దేనికి అతీతులు కాడు. ఫారో ఆత్మ ఏం చేస్తుందండి? సంఘాల మీద పని చేస్తూ ఉన్నది. దీనిని గ్రహించి ఆ ఫారో ఆత్మను మనం బంధించేవారముగా ఉండాలి. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయమే 24వ వచనం చూడండి. 24వ వచనం చూడండి. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కొంత ఏమైంది, ఇక్కడ కొంత సబ్జెక్ట్ నడిచింది, డిస్కషన్ జరుగుతూ ఉండగా ఏమన్నాడు ముందు? మీ పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ భార్యలు పోవద్దు, మీ పిల్లలు పోవద్దు, మీ మందలు పోవద్దు అని చెప్పాడా? కొద్దిగా డిస్కషన్ జరిగేసరికి ఇక్కడ ఏమంటున్నాడు?
మీ మందలు పశువులు మీరు ఉంచండి, మీ భార్యలు మీ పిల్లలు మొత్తం అంతా వెళ్ళండి అన్నాడు. చూసారా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? పోరాటం జరుగుతుంది. మేము వెళ్ళాలి అంటున్నారు కదా మోషే గారు. ఈ యొక్క వాగ్వాదం జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఫారో ఏమంటున్నాడు? తగ్గి ఏమంటున్నాడు? ఓకే, వదిలేటట్లుగా లేడు కనుక ఓకే, మీ చిల్డ్రన్తో వెళ్ళండి, మీ ఫ్యామిలీస్తో మీరు వెళ్ళండి, కానీ ఏం చేయాలా? మీ పశువులు అన్నీ ఎక్కడ పెట్టాలట? అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళండి. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు వాడు? ఇక్కడ కూడా మీరు ఒట్టి చేతితో వెళ్ళండి అనే చెప్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా ఒట్టి చేతితోనే వెళ్ళండి. అమ్మా, ఒట్టి చేత్తో చేసేటటువంటి ఆరాధన ఒట్టి ఆరాధన, అది గట్టి ఆరాధన అయితే కాదు. అది కేవలం స్వరం మాత్రమే. ఏమి తునయా అందుకే ఏమి ఇవ్వనయ్యా, అందుకే ఏమి ఇవ్వనయ్యా, నీకేమి ఇస్తానయ్యా? బంగారం నీది, వెండి నీది, సర్వభూమి నీది, ఇంక నేనేమి ఇస్తానయ్యా? ఏమి ఇవ్వాల్సిన అవసరత లేదయ్యా. భార్యాభర్తల మధ్య ఇది కూడా ఉంటుంది. ఆయనకేం తక్కువ? అంతా అయింది, ఆయనకి మళ్ళీ మనం ఇవ్వడం ఏంటి? ఆయనకి దరిద్రం, ఆయన గరీబోడా? ఆయనకి వస్తున్నది కదా, ఆయన గరీబోడా? ఆయనకి మనం ఇవ్వడం ఏంటి? అరే నిజమే కదా, ఆయనకి మనం ఇవ్వడం ఏంటి? అయిపోయా, మొత్తం చాప్టర్ క్లోజ్. వీళ్ళు చక్కగా బిర్యానీ చేసుకొని వీళ్ళే ఎంజాయ్ చేస్తారు. దేవుడు ఇక ఇచ్చేటటువంటి విషయంలో సంఘము నుంచి ఆమెని ఇలాగనండి, అమ్మ పడుకో, ప్రైజ్ ది లార్డ్. వినండి, పడుకోకండి, కొద్ది మొహం కడుక్కొని రండి. దేవుడు ఇచ్చేటటువంటి విషయములోనే మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది చూస్తాడు. అబ్రహామును చూశాడా? చూసి ఇంకా వేస్తున్నాడు అన్నమాట, ఇస్తున్నాడు కరెక్ట్గా కదా. ఏమంటున్నాడు అప్పుడు? దేవుడికి బీపీ వచ్చింది. ఏమొచ్చింది? 2 సార్లు అరిశాడంటే ఏమొచ్చిందండి? అబ్రహామా, ఆ చిన్నోడి మీద చెయ్యొద్దు అన్నాడా? అబ్రహామా, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు అన్నాడా? అదే కదా వైబ్రేషన్ అక్కడ. 2 సార్లు అనటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఏం చేస్తాడు? దేవునికి ఏమొస్తుందో లోపల? దేవుడు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? లాస్ట్లో కొడుకు ముఖం చూసుకొని ఎందుకురా బాబు వెళ్ళిపోదాం పద అనుకొని భుజం మీద చేసుకొని వెళ్ళిపోతాడా? ఏమంటే దేవుడు చూడాలనుకుంటాడు, నీ యొక్క యాక్ట్ చూడాలనుకుంటాడు, నువ్వు ఏం చేస్తున్నావో చూడాలనుకుంటాడు, నేను ఏమి చేస్తానో చూడాలనుకుంటాడు. ప్రాక్టికల్గా దేవుడు చూడాలనుకుంటాడు. ఎందుకంటే మన తండ్రి దగ్గర కూడా చూశాడు. ఇలా చూసి అబ్రహామా వద్దురా నాయన, బీపీ రప్పించావరా నాకు నువ్వు, ఆ చిన్నవాడి మీద నువ్వు చెయ్యి వేయకు, నీకు ఒక్కగానున్న ఒక్కరిని తీయక ఈ కార్యము చేసినందున ఇప్పుడు నీవు దేవునికి భయపడేవాడు నాకు తెలిసి ఉన్నది కనుక ఇప్పుడు నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలన భూమి మీద ఇసుక రేణుల వలన రీకన్ఫర్మేషన్ చేసేసాడు దేవుడు. చేయటానికి గల కారణము దేవుడు అడిగింది ఇవ్వటము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట రీకన్ఫర్మేషన్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు అడిగింది, అబ్రహాము ఇచ్చాడు కనుకనే అది అక్కడ జరిగింది. లేదంటే ఆ మాట రీకన్ఫర్మేషన్ అవ్వదు. ఈ రోజున ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అంతా కూడా ఎవరి బిడ్డలుగా ఉన్నారు? అబ్రహాం సంతానంగానే ఉన్నారు. నెరవేర్చబడిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. అక్షరాల నెరవేర్చబడింది కదా. ప్రియమైన వారు, దేవుడు చూస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందండి? అరే మీరు వెళ్ళండి, మీ పశువులు మందులు ఎక్కడ ఉంచండి అంటే అప్పుడు మోషే గారు ఏం చెప్పారు చూడండి. మోషే మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసి వచ్చిన బలులు నిమిత్తము, హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులు మాతో కూడా రావలెను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అది మీరు అండర్లైన్ చేసుకోండి. అది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు అక్కడ? ఒక్క డెక్కైనను విడవబడదు. ఎవరితో చెప్తున్నాడండి?
ఫారోతో చెప్తా, ఒక్క డెక్కైనను విడవబడదు, ఖచ్చితంగా మా పశువులన్నీ మాతో కూడా రావలసిందే, ఒక్క డెక్క కూడా మేము విడిచిపెట్టమే. ఫారో, మా దేవునికి మేము అర్పించవలసినటువంటి ఏం అర్పించాలో మాకు అక్కడికి వెళ్ళాక మాకు తెలుస్తుంది. దేవుడు మాకు హృదయంలో ఏది ప్రేరేపిస్తాడో, మేము హృదయంలో ఏదైతే నిశ్చయం చేసుకుంటామో, మేము హృదయంలో ఏదైతే తలపోసుకుంటామో అవన్నీ కూడా మా దేవునికి ఇష్టపూర్వకముగా, బలి యాగముగా, సజీవ యాగముగా, ఓ మార్పులుగా మేమేమైతే ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ ఇవ్వటానికి మేము సమస్తమును సిద్ధపరచుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆరాధన చేసేటటువంటి ప్రదేశమునకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇది కదా, అదే అన్నాను, ఈ ఆరాధన అంటే ఆరాధన అనే పదములోని ఇవన్నీ ఇమిడి ఉన్నవి. అప్పుడు వెళ్ళటం జరిగిందా? ప్రియమైన వారు, మీరు మొండి పట్టు పడితే ఖచ్చితంగా దుష్టుడు అనేవాడు వెనక్కి మొగ్గుతాడు, ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. చూడండి, తెలియదు అంటే మేము ముందుగానే అన్నీ మేము ప్రిపేర్, అంటే ఎక్కడ కూడా రాజీ పడటం లేదు. ఇది మనం సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఒకసారి కీర్తన 66:14 కూడా చూడండి. కీర్తన 66:14, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన, నా నోరు వచించిన నేను నీకు చెల్లించేదను. అంటే అర్థం ఏమిటి అంటే, నేను ఏదైతే నేను అన్నానో, ఏదైతే నీ దగ్గర నేను ఒప్పుకున్నానో అది నేను చేయటానికి నేను సిద్ధం కలిగి ఉన్నానని భక్తుడు చెబుతున్నాడు. అంటే మాట మీద నిలవబడేటటువంటి పద్ధతి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మీకు ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలబ్బా. స్వర్ణకి ఎదురుగా ఉన్నారు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. కలవకుర్తిలో అక్కడ డ్యూటీ చేస్తున్నారు. అది 2007వ సంవత్సరం. ఏ సంవత్సరం అండి? 2007వ సంవత్సరం. బాబు పుట్టినరోజుకో దేనికో మేము వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. నాకు అప్పుడు యమహా బండి, ఎప్పుడు మొదటి నుంచి బండి మీద ఎక్కువగా తిరగటమే నేను. యమహా బండి మీద వెళ్ళాం, సరదాగా చెప్పుకుందాం, నిజం కదా. దేవుడు ఏం చేశాడో కూడా మనకు తెలుస్తుంది. నా బండి అప్పటికే దానికి సులోచన అంటే కూడా తెలుసు. నా బండి అప్పటికే దాని టైర్లన్నీ అరిగిపోయి గుండె అయిపోయాయి అన్నమాట. నేను జిల్లాలగూడ నుంచి సికింద్రాబాద్ ఏంటది కలవకుర్తికి వెళ్ళాను. మీటింగ్ అయిపోయింది, భోజనం పెట్టారు, మంచిగా పెద్ద పెద్ద అప్పమ్మలు చేశారు, మంచి కారంతో పెట్టేశారు, శుభ్రంగా తినేసాము. అంతే, వందనాలయ్యా వెళ్ళండి అయ్యా అని అన్నారు. బయటకు వస్తే నేను అనుకున్నాను, జీతం అందలేదేమో, స్వర్ణకు కానుక ఇవ్వలేదు, రిటర్న్ వెళ్ళడానికి డబ్బులు చూసుకుంటే రిటర్న్ వెళ్ళటానికి నా దగ్గర 200 మాత్రమే ఉన్నాయి, పెట్రోల్ కూడా అందులో లేదు. సర్లే ఏదో ఒక రకంగా వెళ్ళిపోదామని బండి పొద్దుకు ముందుకు వచ్చాను, పంచర్ అయిపోయింది. అంటే కరువు అన్నట్టు, దరిద్రం అన్నట్టు ఏమైందండి, పంచర్ అయిపోయింది. పక్కనే ఉన్నాడు ఆ పంచర్ చేసే మనిషి, అలాగ తోసుకొని వెళ్ళి పంచర్ చేయాను. వాడు నా మొహంకేకి ఎలా చూసి అంటాడు, ఏముందని చేయాలా, మొత్తం గుండె అయిపోయింది, ఏం చేయాలా అంటున్నాడు. నేనంటాను, కొద్దిగా జిల్లాలు కూడా వెళ్ళేటట్లుగా చెయ్యు, నేను వెళ్ళాలి అంటే మీరు ఏం చేస్తుంటారన్నాడు. నేను పాస్టర్ అంటారంటే, పాస్టర్, మా ఊర్లో మస్తు మంది పాస్టర్లు, మస్తు పైసలు ఉంటాయి, వాళ్ళకి పెద్ద కార్లు ఉంటాయి, మీరేంటి పాస్టర్ అంటున్నారు, ఇట్లా ఉన్నారు ఏంటి అన్నాడు. అబ్బా దేవా, ఏంటి శోధకుడు నన్ను శోధిస్తున్నాడు, నన్ను మరీ గుచ్చుతున్నాడు వీడు అని నేను లోపల బాధపడుతున్నాను. ఏమండి, లేదులే, అందరూ పాస్టర్లు అలా ఉండరు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని నేను చెప్పాను. డబ్బులు లేవు అని ఏదో వాడు సెట్ చేస్తూ ఉంటే స్వర్ణక్క అగో చేయదక్క ఒకసారి పర్లేదు ఏంటి నేను చూపించాలనుకుంటున్నాను వచ్చిన విధానం. ఓ పాస్టర్ మైకిల్ అయ్యా జర్రాగు అనుకొని ఇలా స్లో మోషన్లో వస్తుర్రబ్బా, సేమ్ ఇదే యాక్షన్. ఓ పాస్టర్ అయ్యా మైకల్ జర్రాగు అనుకుని వచ్చి, అయ్యా నువ్వు వచ్చి నా సేవకుడు వస్తే నువ్వు ఒట్టి చేతులతో పంపిస్తున్నావు, అయ్యా నాకు గుండెలో ఇదే మాట అక్క అన్నది, నాకు దమ్ అయితే ఉన్నది నాయన, ఇదిగో నీకు ఆనుగు తీసుకొనుకొని పెట్టిందబ్బా. నోటు రప్పలాడుతుంది, 1000 రూపీస్ నోట్ ఆ రోజుల్లో. రైతుల్లో గుర్తుంది కదా, నాకు మాకుంటాయి గుర్తులు. అదే 1000 రూపీస్ కర్రమని ఇలా తిప్పి అలా చేతికిచ్చి వెళ్ళి కొత్త టైర్ తీసుకురా అన్నాను. వెళ్ళి కొత్త టైర్ తీసుకురా అన్నాను.
850 పెట్టి టైర్ తెచ్చి వెంటనే అరే ఇట్లా కూడా జరుగుతుందా అని, పాస్టర్ అయ్యా నాకు మస్తు పరీక్షలు ఉన్నాయి, నా కొరకు ప్రార్థన చేయరు అని వెంటనే ఆన్ రోడ్ మోకరించాడు అతను. అంటే ఆ వ్యక్తి కొరకు దేవుడికి ఎవరెవరిని వాడుకున్నాడు? స్వర్ణక్కను వాడుకున్నాడు, ఒక పరిస్థితిని అనుమతించాడు, నన్ను వాడుకున్నాడు. ఏమో ఆ వ్యక్తి ఇప్పుడు దేవుల్లో ఉండవచ్చు. చూశాడు కదా, ఒక కార్యాన్ని చూశాడు కదా కన్నులారా. ఒక వ్యక్తిలో పరివర్తన రావడానికి, ఒక వ్యక్తిలో కళ్ళు తెరవబడడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఏ రకంగా అయినా వాడుకుంటాడు. ఆ కొద్దిగా సమయం మనకు కొద్దిగా క్రూషియల్గా ఉండవచ్చు, కానీ అదే పరిస్థితి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒకసారి ఇంట్లో కంప్లీట్గా అన్నీ అయిపోయాయండి. జిల్లాలు కూడా ఇది 2007వ సంవత్సరమే, ఏమీ లేవు. రాత్రికి ఇంక ఫుడ్ ఏమీ లేదు, మొత్తం క్లోజ్ అన్నమాట. ఇప్పుడు వచ్చి అన్నది నా వైఫ్, అన్నీ అయిపోయి ఏమీ లేదు అంటే నేను అన్నాను అన్నీ వచ్చేస్తున్నాయి అన్నాను. ఏమన్నాను? ఇదే మాట అన్నాను. పుస్తకం రాస్తున్నాను, ఓపెన్ మై ఐస్ అని టైటిల్ పెట్టి ఒక పుస్తకం రాస్తున్నాను అప్పట్లో, జిల్లాలు కూడా 2007. అన్నీ వచ్చేస్తున్నాయి అన్నానండి. అంటే మన మాట చూడండి ఎంత ప్రభావంగా పనిచేస్తుందో. అంతేనండి, అన్నీ వచ్చేస్తున్నాయి అన్నాను. అనేసరికల్లా 5 నిమిషాల్లోనే ఇంటి ముందుకు ఆటో సౌండ్ వినిపిస్తుంది, కే కే అనుకుంటూ తీయమని. చూస్తే సులోచన అంటే వస్తే చేయి పైకి ఎత్తు, పైకి ఎత్తాలా? అద్ది ఆటో నిండానండి, ఆటో నిండా ఒక బియ్యం బస్తా, ఇంత మొత్తం గ్రాసరీస్ అన్నీని, పప్పులు ఉప్పులు అన్నీ పట్టుకొని, అన్నీ వస్తున్నాయని చెప్పాను కదా, అన్నీ పట్టుకొని వచ్చింది సులోచన అంటే. కిచెన్లో మొత్తం అన్నీ సర్దేసేసి మళ్ళీ ప్రార్థన చేయించుకొని మరలా కొద్దిగా కానుక ఇచ్చేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అంటే ఎంత ఆనిముత్యాలు అంటే అనుభవాలుగా ఉంటూ ఉన్నాయి. అవునా? ఆ రోజుల్లో నేను వాడింది యమహా బండి. నా లైఫ్లో నాకు 2 బళ్ళు అంటే ఇష్టం, ఒకటి యమహా లేదనుకుంటే బుల్లెట్. అవునా? యమహా దాని ఎముకలు ఇరిగిపోయేటట్లుగా వాడాను. నా బైక్ రైడింగ్ 7 లక్షల కిలోమీటర్లు. హైదరాబాద్కి వైజాగ్కి నేను బండి మీదే తిరుగుతాను. ప్రేమకి తెలుసు, బండి మీద తిరుగుతా. ఒరిస్సా కొండలన్నీ నేను బండి మీద తిరిగిన, తెలంగాణ డిస్ట్రిక్ట్లన్నీ తిరిగిన, ఆంధ్ర జిల్లాలు మొత్తం తిరిగిన నేను. అండమానికి దారి ఉంటే వెళ్ళి వస్తూ ఉండేవాడిని, ఎరుషలేముకి దారి ఉన్నా వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అంత స్టామినా ఇచ్చాడు దేవుడు. ప్రయాణాలు నన్ను బ్రతికిస్తూ ఉంటాయి, ప్రయాణాలు నాకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఒకసారి కారు కొనుక్కుందామని వెళ్ళి డబ్బుతో బుల్లెట్ కొనుక్కుందామని వెళ్ళి 2000 సంవత్సరంలో వెళ్ళి ఎందుకులే బుల్లెట్ అని వెళ్ళి కారు కొనుక్కున్నాను, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అప్పుడు నా లైఫ్లో బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇంకా నాకు బుల్లెట్ రాదు అనుకున్నాను, కానీ బుల్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. 2020వ సంవత్సరంలో నా యమహా కంప్లీట్గా దాని ఎముకలన్నీ ఇరిగిపోయి మూల పడిపోయింది. నేను దాన్ని ముద్దు పెట్టుకొని మళ్ళీ నిన్నే బాగు చేసుకొని వాడతాను తప్ప వేరే బండి నేను వాడను, ఎందుకంటే నువ్వు నా లైఫ్లో ఒక భాగము అని దాంతో చెప్పి, ఒకటి నాకు బుల్లెట్ అన్న నడపాలి, నా యమహాన్ అన్న నడపాలి, ఇంకో బండి నడపడం నాకు ఇష్టం ఉండదు అని అనుకున్నాను. నడుచుకుంటూ వెళ్తున్నాను, ఒక వారం రోజులు నడుస్తున్నాను, ట్రావెల్ చేస్తున్నాను, బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాను, పరిచర్యకు వస్తున్నాను. నేను నడుస్తూ ఉంటే నాకు చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే నడక నాకు అలవాటు లేదు, బస్సు అలవాటు లేదు, ట్రైన్ కూడా నా లైఫ్లో నాకు అలవాటు లేదు, ఎప్పుడూ బండినే. నడుస్తూ ఉంటే నాకు ఏదో బాడీ అంతా ఏదో రీఛార్జ్ అవుతున్నట్టు మంచిగా అనిపించింది, బాగుంది అనిపించింది. నా పక్కన ఒక బుల్లెట్ ఉంది రోడ్డు ప్రక్కన, ఆ బుల్లెట్ మీద చేసి మిస్ అయిపోయావు నా లైఫ్లో నువ్వు అని అనుకున్నాను, అన్నాను. ఇలాగని 4 అడుగులు ముందుకేసాను. హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశారు, పాస్టర్ మైకిల్ గారు ఎక్కడున్నారండి అని. వైజాగ్ వచ్చాను కదండి నేను అన్నాను. మీరు అర్జెంటుగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక బుల్లెట్ షోరూమ్కి వెళ్ళిపోయి మీరు అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి అన్నారు. ఎందుకబ్బా అన్నారు, ఎవరైనా కలవాలా ఏంటి అంటే, మీరు వెళ్ళండి చెప్తాను అని అన్నారు. వెళ్ళాను, ఎవరిని కలవాలేమనుకొని వెళ్ళానండి. ఎవరిని కలవాలి చెప్పండి అని అన్నాను. మీకు అక్కడ బళ్ళు కనిపిస్తున్నాయంట, కనిపిస్తున్నాయి, మస్తు బళ్ళు కనిపిస్తున్నాను, మీకు నచ్చిన బండి తీసుకోండి అన్నారు. హల్లెలూయా. మీకు నచ్చిన బండి తీసుకోండి అంటే నాకు మరొకసారి చెప్పరా, నాకు అర్థం కావటం లేదు అంటే, పాస్టర్ గారు మీరు విన్నది కరెక్టేనండి, మీకు నచ్చిన బండి తీసుకోండి అని అన్నారు. ఆ కోవిడ్ టైంలో బళ్ళు లేవు, నా కొరకు దేవుడు ఒక బండిని సిద్ధపరిచి ఉంచాడు. 2,65,000 రూపాయలు ఆన్ ద స్పాట్లో డబ్బును అలా పేమెంట్ చేసి
ఇంటికి 6 గంటలకల్లా బండి నా చేతికి వచ్చింది. వాస్తవానికి నెల రోజులు బుక్ చేసుకోవాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. అవునా అవునా కదా, బుక్ చేసుకోవాలి. 6 గంటలకల్లా బండి నా ముందుకు వచ్చింది. ఆ సహోదరుడు కూడా ఈరోజు మన సమక్షంలో ఉండటం చాలా సంతోషంగా ఉంటూ ఉన్నది. ఒక్కసారి అయ్యగారు మీరు కూడా అసలు లేచి నిలబడాలి. అదిగోనండి మా ప్రియులు స్నేహితులు గుప్తా గారు. ఏమండి, నేను ఆయన అడిగానా బుల్లెట్ ఎవరైనా కావాలని అడుగుతారా? అదేమైనా లడ్డూనా చాక్లెట్ ఒక డ్రెస్? అవునండి. లేక 5,000 10,000 2,65,000 రూపాయలు దేవుడిచ్చారా? ప్రియమైనటువంటి వారులారా, నన్ను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చేటటువంటి విషయాల్లో ఒక హృదయాన్ని, ఒక తాపత్రయాన్ని కలిగి ఉండటం గొప్ప విషయం. అది ఒక గొప్ప లక్షణము. సంఘము దానిని అలవరుచుకోవలసినటువంటి అవసరత ఉంటున్నది. అందుకనే అటువంటి దాతృత్వం కలిగినటువంటి మనుషులు ఉన్నారు కనుక ఈరోజు కూడా జీవం కలిగిన దేవుని మందిరములో నిలిచి ఉంటూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. దేవుడు వారిని నిండారులుగా దీవించును కాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చూడండి, ఈ రకమైనటువంటి క్రమములో దేవునికి ఇచ్చేటటువంటి ఒక విషయంలో ఏదైతే మీరు ఒక హృదయంలో ఒక తీర్మానం ఉన్నదో, లేక ఒక తాపత్రయం ఉంటూ ఉన్నదో, దానిని మీరు ఫుల్ఫిల్ చేసేటటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలి. కలిగి ఉండుట అత్యవసరమై ఉంటూ ఉన్నది. మీరు దేవుని ప్రేమిస్తున్నారా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే, దేవునికి మీరు గుప్పలి విప్పేటటువంటి విషయంలోనే తెలుస్తుంది. వేరే రకముగా అది తెలవదు. ఈలాగు అయిపోయిన తర్వాత దావీదు మందిరం కట్టారు. సొలొమోను గారు మందిరాన్ని కట్టారు. దావీదు అనేక రకమైనటువంటి అర్పణలు తీసుకొని వచ్చారు. దావీదు గారి విషయంలో ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే, అందరూ అన్నీ ఇస్తున్నారు, కానీ దావీదుకు కొన్ని ఇష్ట వస్తువులు ఉన్నాయి, అంటే పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇచ్చాను అని ఉంటుంది అండి ఒక చోట. ఆయనకి ఇష్ట వస్తువులు అంటే భార్య పెట్టిన రింగ్ ఉంటుంది కదా, ఏమండి, అలాగే లేక ఇష్టమైన వస్తువు ఏదన్నా ఉంటుంది కదా, దానిని కూడా తీసుకొచ్చి ఇచ్చారట. అమ్మా, మీకు ఏదైతే ఎక్కువ ఇష్టమో అదే ఇచ్చేసేసాయండి. దేవునికి ఇవ్వాల్సిందే. అదే దేవుడు ఆశిస్తూ ఉంటాడు. మీకు 2, 3, 4 ఉంటే ఇవ్వటము కాదు, ఒక్కడు ఉన్నప్పుడే దేవుడు అడిగాడు, అది ఇచ్చినప్పుడే దేవుడు ఆ వ్యక్తిని బహుగా దీవిస్తానని ప్రామిస్ చేశాడు. అది నెరవేర్చడం కూడా జరిగింది. ఇష్ట వస్తువులు అనేవి కొన్ని ఉంటాయి. చాలామంది ఇష్ట వస్తువులు అలా పెట్టుకొని ముసలోళ్ళు అయిపోయి పుట్టుక్కుమంటారు. ఆ ఇష్ట వస్తువులు ఏమైపోతాయండి? ఇష్ట వస్తువులతో పెడతారా లోపట? చెప్పండి ఒకసారి, పెడతారా? చెప్పండారా? పెట్టరు. ఏడుస్తూనే అంత గట్టిగా ఉన్నది, స్క్రూ డ్రైవర్ కొద్దిగా అని లాగుతారు. హల్లెలూయా. నా డాడీ సబ్బు తీసుకురా కొద్దిగా లాగుతారు. నేను నిజం మాట్లాడుతున్నా, ఎవరేమనుకుంటా అనుకోరి, నాకు ప్రాబ్లం లేదు. ఇష్ట వస్తువులు లాస్ట్ వరకు ఉంటాయి, కానీ లాస్ట్ వరకు మీతో అయితే రావు, పీకేస్తారు. అమ్మా, వాళ్ళు పీకడానికి ముందే మీరే పీకేసుకొని, ఆంధ్ర స్టైల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను, వాళ్ళు పీకడానికి ముందే మీరే పీకేసుకొని అమ్మా వచ్చి, ప్రభువా నా జీవితకాలము వీటిని నేను ఇష్టపడ్డాయ్యా, ఇవంటే నాకు ఇష్టమయ్యా, మోసానయ్యా, అవసాన దశకు వచ్చానయ్యా, ఇంకా నాకు అర్థమైపోతుందయ్యా, ఈలో వాళ్ళు నా కొడుకో నా కూతురో మనడో వాళ్ళే పీకేస్తారయ్యా, వాళ్ళని దీవించయ్యా, వాళ్ళని ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, ఇదిగో నన్ను పీక్కొని వచ్చి నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పేసేసి దేవుని దగ్గర మీ ప్రేమను వ్యక్తపరిచేటటువంటి గడియాన్ని గుర్తుంచుకో. అది ఏదైనా సరే సవాలుగా, ఛాలెంజింగ్గా నువ్వు దేవునికి ఇచ్చేటటువంటి మనసు కలిగి ఉండాలని నేను సేవకునిగా పిలుపునిస్తూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. అది వాస్తవం, అది నిజం, అది అబద్ధము కానే కాదు. ఇవ్వండి, అది మీ ఆధిక్యత.
అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, ఒక మాట చూడండి, నిర్గమాకాండంలోని ఒక మాట ఉంటుంది, చాలా చక్కటి మాట. 10వ అధ్యాయంలోనికే వెళ్దాము. నిర్గమ 10లో ఏముంటుందంటే 23వ అధ్యాయము 15వ వచనం చూడండి. సంవత్సరములకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివు గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. ఈ వచనం అందరూ చదవండి. నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనపడకూడదు. హల్లెలూయా. అబీబ్ నెల అంట. అబీబ్ నెలలోనే మన పితరులంతా బయలుదేరి వచ్చారు. అబీబ్ అనగా ఏప్రిల్, అబీబ్ అనగా ఏప్రిల్, ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇజ్రాయెల్స్ క్యాలెండర్. అబీబ్ అయితే అబీబ్, సివాన్, తమ్ముజు, ఏథానాము, ఏలాలు, టేబేటు, కిస్లోపు, ఇదంతా హిబ్రూ క్యాలెండర్. వారికి అబీబ్ మొదటి నెల అయితే మనకేమొచ్చిందండి, మనకి అది ఏప్రిల్లో వస్తుంది. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు అబీబ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ బ్రిటిషర్స్ వచ్చి మీరేంటి అబీబ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏప్రిల్ పడింది కదా, జనవరి కదా మీరు చేసుకోవాలంటే ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి కాల నియమం అంటే అప్పుడు బ్రిటిషర్స్ ఏమన్నారంటే యూ పీపుల్ ఆర్ ఏప్రిల్ ఫూల్స్ అని అన్నారు. ఆ రోజు అన్నారు ఆ మాట. ఈరోజు మన సైదాబాద్కి, మన శంషాబాద్కి, మన గల్లీకి వచ్చింది కదా ఆ మాట. యూ పీపుల్ ఆర్ ఏప్రిల్ ఫూల్స్ అని అన్నారు. కాదు, మనం ఫూల్స్ కాదు, దేవుడు మనకి ఇచ్చిందే మనం పాటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, వయసు అంతా అయిపోయాక, ఎముకల్లో బలము పోయాక, లేక ఉన్నదంతా ఊడ్చుకొని పోయాక అప్పుడేదో నేను దేవునికి చేస్తాను, అప్పుడేదో నేను దేవునికి ఇస్తాను, నువ్వు ఇవ్వలేవు, అది జరిగేది కూడా కాదు. సాతానుడు ఇవ్వనివ్వడు, ఫారోగాడు ఇవ్వనివ్వలేదు. మోషే పోరాటం చేస్తేనే తప్ప జరగలేదు. మనం చూసుకున్నాం. నీకు వయసు ఉన్నటప్పుడే, నీకు వాయిస్ ఉన్నటప్పుడే, నీకు సమయం ఉన్నటప్పుడే, నీకు బలం ఉన్నటప్పుడే, నువ్వు సంపాదిస్తూ ఉన్నటప్పుడే, నీ మాటకి నిలకడ ఉన్నప్పుడే, నువ్వు చెయ్యాలనుకుంటున్నప్పుడే చేసేసేయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తర్వాత నువ్వు చెయ్యాలనుకున్నా నువ్వు చెయ్యలేవు. దుష్టుడు చేయనవడు, నీ ఇంటి వాళ్ళే నిన్ను చేయనవరు, నీ ఇంటి వాళ్ళే నిన్ను చేయనవరు. అమ్మా, నా దేవుడు ఏ వర్తమానం ఇవ్వాలయ్యా, శంషాబాద్ పోతున్నా అంటే అక్షరాలు ఎదురుగా పెట్టారనమాట. నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు, చెబితే వినే రకం కూడా కాదు. నేను 27 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా హృదయంలో ఏదైనా పెడితే భయపడేది లేదు, జడిసేది లేదు. మహబూబ్ నగర్లో, మిషన్ కాంపౌండ్లో, ఆయా ప్లేసెస్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్లు ఇచ్చిన దినాలు ఉంటూ ఉన్నాయి. వాళ్ళు దొంగిలించి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ సమర్పణలు చేసుకొని ఇక్కడ స్థలాలు కొని ఇవన్నీ మిషన్ కాంపౌండ్లు ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజున వారు ఇక్కడే సమాధులు అయిపోతే ఆ సమాధుల స్థలాల్ని అమ్ముకొని మీరు తింటున్నారు. ఇది మీకు న్యాయమా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఆ శాపము మీ పిల్లల మీద ఉంటుందని చెప్పాను. ప్రియమైన వారులారా, జాగ్రత్త. చేయగలిగినప్పుడే చెయ్యండి. పళ్ళు ఊడిపోయాక మీరు ఏమైనా తింటారో నాకు చెప్పండి ఒక మాట. ఈరోజు సండే, బాగా అందరూ మటన్ అది ప్రేమ కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడులే నా కోసం. ఏమంటే పళ్ళు అయ్యి ఊడిపోయాక నాన్ వెజ్ తెచ్చాను అన్నా, నువ్వు తినా అన్నా, అబ్రహాం తెచ్చినా అన్నా, అవునా, అది తెచ్చినా అన్నా అంటే పళ్ళు ఊడిపోయాక ఎవరైనా తింటారో నాకు చెప్పండి. అవునా? పళ్ళు ఉన్నటప్పుడే తినాలి, బలం ఉన్నటప్పుడే పరిగెట్టాలి. హల్లెలూయా. కొండలు, గొట్టలు, మెట్టలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, అండమాన్ నికోబారు దీవులు, సముద్ర ప్రయాణాలు ఉత్సాహంతో చేయాలనుకున్నప్పుడు దేవుడు చేయిస్తూ ఉంటాడు. తిరగాలనుకున్నప్పుడు దేవుడు తిప్పుతూ ఉంటాడు. ఆమెన్. నో షుగర్, నో బీపీ, నో థైరాయిడ్, నో ఎఫెక్ట్లు, నో సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేవు. అన్నీ బంధించేస్తాం. ప్రభువా మనకి ఈ సైడ్ ఎఫెక్ట్లు వద్దు.
మేము ఎక్కడికి వెళ్ళిపోతానో తెలీదు, ఎక్కడ తింటానో తెలీదు, ఎవరు ఏది పెడతారో తెలీదు, ఎన్నెన్ని దూర ప్రయాణాలు చేస్తానో నాకు తెలియదు. నాకు ఉండవలసిన ముళ్ళు నాకు ఉన్నాయి కనుక ఎక్స్ట్రా ఎఫెక్ట్లు నాకు వద్దు అని చెప్పాను. ఎన్నోసార్లు ఎన్నో దాడులు జరిగాయి, కానీ ఏది కూడా నా మీద పని చేయలేదు. హల్లెలూయా. అదే ఉత్సాహం, అదే చురుకుదనం 2000 సంవత్సరంలో 2004లో బండి ఎలాగైతే నడిపానో 2026లో కూడా కొట్ట మళ్ళీ 750 కిలోమీటర్ల వైజాగ్లో ఉంటా. చూడండి నా ఛానల్లో మీరు చూడండి సరదాగా. అంటారు యాకోబు అంటారు, నేను ఎన్ని దినాలు నువ్వు బతికావు అంటే నేను జీవించిన సంవత్సరాల కంటే నేను ప్రయాణం చేసిన దినములు అధికము అంటారు. ప్రయాణాలు చేయాలి, దేవుని యొక్క సేవ మహిమార్థమే ప్రయాణాలు చేయాలి. నా కంక్లూజన్ ఏమిటి అంటే, ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కంక్లూజన్ ఏమిటి అంటే, దేవుని యొక్క మందిర విషయంలో ఏమేమైతే మీరు మాటలు ఇచ్చారో ఆ మాటలను తిరిగి మళ్ళీ తోడుకోండి. ఏం చేయండి? తిరిగి రీకలెక్ట్ చేసుకోండి. ఏమైతే చేయాలనుకున్నారో, ఏమైతే చేయలేకపోయారో ఆ యొక్క విషయాలు దేవుని దగ్గర మీరు కూర్చొని తిరిగి మరలా మీరు దేవుని దగ్గర అడగవలసినటువంటి అవసరత ఉన్నది. మరొక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మందిరము అనగా దీన్ని మనం మందిరం అని చెప్తాం. ఇంతకన్నా గొప్ప మందిరము కట్టబడింది ఎక్కడ? సొలొమోను గారి చేత కట్టబడిందా? బంగారము పోత పోసారు సిమెంట్ లాగా మధ్యలో. ఏమండి, రాయికి మధ్య ఏం పోసారు? బంగారం పోసారు. ఆ విధముగా కట్టారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మందిరానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. మందిరమునకు శిరస్సు అయినటువంటి దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వలేనప్పుడు దేవుడు ఏం చేశారు? ఐగుప్తు రాజు ఉన్నాడు కదా, బబులోను రాజు ఉన్నాడు కదా, బబులోను రాజుకి చెప్పాడు, ఒరే నా ప్రజలు నన్ను విసర్జిస్తున్నారు, ఆ మందిరాన్ని బట్టి అతిశయిస్తున్నారు, నీకు నేను పర్మిషన్ ఇచ్చాను రా అని అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు? వచ్చి శుభ్రంగా మందిరాన్ని నాశనం చేశాడు. జాగ్రత్త, మనం మందిరాన్ని బట్టి అతిశయించటం కాదు. ఇప్పుడు మందిరం అంటే ఎవరు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని యొక్క ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ రాళ్ళ మీద పెట్టేదానికన్నా, రప్పల మీద పెట్టేదానికన్నా మనుషుల మీద పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దేని మీదండి? మనుషుల మీద మనం పెట్టుబడి పెట్టాలి, మనుషులకు మనం వెచ్చించాలి. అయ్యా మీ కోరిక ఏంటి చెప్పండి? మీరేమైనా తినాలనుకుంటున్నారా? మీరేమైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? హల్లెలూయా. మనుషులను అడగాలి. ఒక లారీ ఇసుక రప్పించేస్తాను, ఒక లారీ ఇటుక మంచిదే కాదని అనటం లేదు. అంతకు మించి దేవుడు సంతోషించేది ఏమిటి అంటే, సంఘములో ఉన్నవారిని మీరు అడగండి. మీకేమైనా కోరుకున్నదా? మీరేమైనా చేయాలనుకుంటున్నారా? మీరేమైనా చూడాలనుకుంటున్నారా? మీరేమైనా తినాలనుకుంటున్నారా? వారి మీదే పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. సహోదర ప్రేమను చూపించండి, సోదరీమణుల మీద ప్రేమను చూపించండి. ఇది చాలా గొప్పది అని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు నమ్ముతున్నారా లేదా? ఈ యొక్క ప్రేమలో మీరు వేరుపారి స్థిరపడి దాని యొక్క పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో తెలుసుకుని ఉండాలని నేను దేవుణ్ణి వేడుకొడుచూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ముందు బ్లెస్ఫుల్గా ఉండాలి, ముందు మనము ఆరోగ్యముతో ఉండాలి. మనుషుడు ఒక సమస్యలో ఉంటాడు, ఆ మనిషిని మనం పట్టించుకోకుండా ఈ భూముల మీద, ఆ రాళ్ళ మీద, ఈ రప్పల మీద, ఈ రేకుల మీద, ఈ గోడల మీద, వీటి మీద మనం పెడుతూ ఉంటాం. దేవుడు అంటూ ఉంటాడు, అది ఇంపార్టెంటే కాదనటం లేదు, స్థిరస్థాయిగా ఉండేటట్టు కూడా స్వాస్థ్యముగా అది ఉండబోతుంది, కరెక్టే. కానీ అంతకు మించి నా మందిరముగా ఉన్నటువంటి ఒక మనుషుని విషయంలో మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది తగదు అని చెప్తున్నారు. అది ఒక సేవకుడైనా కావచ్చు, సేవకుని యొక్క కుటుంబమైనా కావచ్చు, లేక క్వైర్ మెంబర్స్ అన్నా కావచ్చు, లేక కమిటీ అన్నా కావచ్చు, సంఘంలో పనిచేస్తున్నటువంటి టీం సభ్యులైనా కావచ్చు, లేక సంఘం అయినా కావచ్చు. సంఘం అనగా శరీరం కదా, శరీరమేనా? ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, తలకాయ, కాళ్ళు, చేతులు, పొట్ట, నడుము, అవునా? దీనికి ఏదో ప్రాబ్లం వచ్చింది, దీనికి మంచి ప్రాబ్లం వచ్చింది అని నేను అన్నాను అనుకోండి, దీనికి రేపొద్దున ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది? ఈ రెండు చచ్చిపడిపోతాయి. పర్సనాలిటీ ఏమవుతుందండి? ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను?
బాగాలేదు కదా, నేను అలాగ ఉండాలా అంటే నా అవయవాలన్నీ ఫంక్షనింగ్ ఎలాగ ఉండాలి, నా అవయవాలు నా ఫంక్షనింగ్ అంతా క్లారిటీగా ఉండాలి, చాలా వర్క్ చేసేటట్లుగా ఉండాలి, ఒకదానికొకరు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉండాలి. అవునా? ఒక కంటిలో కన్నీరు వస్తే ఇందులో కూడా కన్నీరు వస్తుంది. నీకు వస్తుందని ఇది రాకుండా ఉంటుందా? ఇది కూడా ఏడుస్తుంది. అంటే దట్ ఈస్ షేరింగ్. ప్రైజ్ ద లార్డ్. ఒక కాలుకి నొప్పి వస్తే ఇలా పట్టుకుంటాం 2 చేతులతో. దట్ ఈస్ కేరింగ్. సంఘంలో అలాగ ఉన్నారేమో, ఏ సమస్యల్లో ఉన్నారేమో, నలుగురు కలిసి ఒక చేయి వేసుకోండి, ముందు అది చేయండి, మనుషుడికి చేయండి. హల్లెలూయా. మనుషుడికి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. గుడ్ సమారిటన్. అవునా? ఆలోచన చేయండి. తర్వాత దేవుడు తన మందిరం విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకునే దేవుడే. మందిరం ఎదుట పాతాళలోక ద్వారముల నిలువ నేరవు. ఆ రోజుల్లో ఆ మందిరానికి ప్రాముఖ్యత ఉన్నది. సొలొమోను కట్టిన దానికి ప్రాముఖ్యత ఉన్నది. కంప్లీట్గా కూల్చివేయబడింది. మరలా దాన్ని కట్టబడటం జరిగింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ కూల్చివేయటం జరిగింది. లాస్ట్గా యేసు ప్రభువు వారు చెప్తారు, ఈ రాళ్ళ మీద రాళ్ళు లేకుండా మొత్తం అంతా కూల్చేసేయండి రా, 3 దినాల్లో మళ్ళీ కడతానన్నాడు. అవునా? అప్పుడు జనాలు ఏమనుకున్నారు? ఆ మహా గొప్ప కట్టడాన్ని చూసి, ఏంటి మా పితరులు 40 సంవత్సరాలు కష్టపడి కడితే నువ్వు 3 దినాల్లో ఇది నిర్మిస్తావా అని అన్నారు. కానీ ఆయన దేహం అనే మందిరం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరణించారు, 3వ దినాన హి రోజ్ అగైన్ ఆన్ ద 3rd డే. హల్లెలూయా. మందిరం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు ఆయన. మనం మందిరం అయితే ఆ మందిరానికి శిరస్సు ఆయన. అవునా? ఆ మందిరం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మన మందిరాలు అనగా మన కుటుంబాలు బ్లెస్ఫుల్గా ఉండాలి. కుటుంబాల సమస్యలు అంటే ఒక కుటుంబం మరొక కుటుంబంతో ఏం చేసుకోవాలండి? టైఅప్ చేసుకోవాలి, వాళ్ళని బలోపేతం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లోనికి వచ్చేసేటప్పటికి మందిర నిర్మాణము కొరకు దేవుడు వెళ్ళి కోరేషు రాజును ప్రేరేపిస్తాడు. ప్రజలు అడగలేదు, కోరేషు రాజునే దేవుడు ప్రేరేపిస్తాడు. నా ప్రజలు 70 సంవత్సరాలు ఇక్కడ బానిసత్వంలో ఉన్నారు, తిరిగి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళిపోతున్నారు, వారు గోడలు కట్టాలి, మీరు స్వేచ్ఛ అర్పణలు ఇవ్వాలి అని నీవు దేశంలో బాకా బోధించి ప్రకటన చేయు. చెప్పారా? జరిగిందా? ప్రైజ్ ది లార్డ్. ఎజ్రా నెహెమ్యా జెరుబ్బబెలు వచ్చారా? గోడను కట్టారా? ఒక చేత్తో ఆయుధము, ఒక చేత్తో పనిముట్టు, ఒక చేత్తో ఆయుధము కలిపి గోడలను కట్టారా లేదా? నా వర్తమానం నేను ముగిస్తున్నాను. ఇంకా మీకు తాత్పర్యం అర్థమైందిగా? అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనం చేసేది ప్రతీదీ కూడా కాల్కులేట్ చేయబడుతుంది, లెక్కించబడుతుంది. అమ్మా, ప్రతీది కూడా దేవుడు మనము ఇచ్చిన దానికి తగిన ఫలము, ఆ యొక్క దీవెన, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచే ఉంచుతారు, అది స్థిరపరిచే ఉంచుతారు. డబ్బులే అంటే డబ్బులే రావండి. మనకి ఏం కావాలో అది వస్తుంది. నేను 10,000 ఇచ్చాను ప్రభా, నాకు 10కి 10 ఇవ్వండి ప్రభా. ఇది బిజినెస్ కాదు. ఇవ్వటం అనేది నీ ప్రేమను వ్యక్తపరిచే ఒక విధానం. దేవుడు లోకమును ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడా? కుమారుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడా? అంతకు మించి ఆయన పరలోకమునకు వెళ్ళిపోతూ, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు నేను ఆదరణకర్తను ఇస్తానని పరిశుద్ధాత్మని ఇచ్చారా? దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వటంతో ముడిపడి ఉన్నది. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ఇచ్చే స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలి. నువ్వు స్టింజీ మైండ్తో ఉండి నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నానంటే అది అబద్ధం. ఒక ప్రియుడు తన ప్రియురాల దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటున్నాడు, కానీ ఒక చాక్లెట్ ఇవ్వటం లేదు, ఒక బర్త్డే వస్తుంది, ఒక డ్రెస్ కొని ఇవ్వటం లేదు. ఒక హస్బెండ్ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటున్నాడు, కానీ ఏమీ ఇవ్వటం లేదు. ఒకరోజు చిరాకు వస్తే తిట్టరా? ఐ లవ్ యూ అంటున్నావు, ఒక చాక్లెట్ కొనవు, ఒక పువ్వు కొనవు, ఒక చీర కొనవు, ఒక డ్రెస్ కొనవు, ఏమరా నీ లవ్ అంటారా అనరా? ప్రేమ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇచ్చేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ప్రియుడైన గాయు గురించి యోహాన్ చెప్తాడు, ప్రియుడైన గాయు
నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవాలనని నేను నీ గురించి ప్రార్థిస్తున్నాను అంటాడు. అన్నాడా? ఇంతకీ ఏం చేశాడు గాయు? రోమా 16లో ఉంటుంది ఒక మాట. ఏమంటుందంటే పౌలు చెప్తారు, గాయు నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చెను. నాకును యావత్ సంఘమునకు ఏమిచ్చారటండి? ఆతిథ్యం ఇచ్చారని పౌలు చెప్తున్నాడు. అదే గాయ గురించి యోహాను చెప్తున్నాడు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవాలని. అంటే సంఘము పట్ల, సేవకుల పట్ల అటువంటి సహృదయాన్ని సంఘము కలిగి ఉండాలి. అకుల ప్రిస్కిల్ల లాంటి మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి. అమ్మ, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, అంత్య దినములలో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఇంకా సంపాదించాలి. ఏ పురుగులు పెట్టేస్తాయి, జాగ్రత్త. దొంగోడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, చిమ్మిట పడుతుంది. కరోనా వచ్చింది కదా, డబ్బులు 500 రూపాయలు నోటు మీద పడి ఉన్నా గొప్పకుని పట్టుకోవడానికి కూడా భయపడ్డారు. పట్టుకుంటే ఏమంటుకుంటుందా అని. అవునా కాదా? ఇలా నోట్లు లెక్కెట్టేటప్పుడు మనం ఇలా లెక్కెడతాం కదా, ఆ రోజుల్లో నోట్లు నువ్వు ఇలా లెక్కెట్టలే, నువ్వు శానిటైజర్లు రాసుకొని లెక్కెట్టుకున్నావు. జాగ్రత్త. నా బంగారమా నన్ను బ్రతికించు అనే రోజులు కూడా వస్తాయి. ఏది బ్రతికించదు. అమ్మా, దేవునితో నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటుందని బైబిల్ చెప్తుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు నీ హృదయము నాకు ఇమ్ము. అవునా? కార్డ్య అని అంటారు గ్రీక్లో. కోరికలకు, ఆశలకు, తలంపులకు నిలయం అది దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను భద్రపరుస్తాను అంటున్నాడు. అది ఆయనకి ఇచ్చేసాం అనుకోండి, జర నెమ్మదిగా ఉంటాం, నిమ్మలంగా ఉంటాం, ఇంకా మనకు పరిశాన్ ఉండదు. అవునా? జర రిలాక్స్ ఉంటుంది అనమాట మన మైండ్కి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఫైనల్గా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్నా. నా వర్తమానం అయిపోయింది. ప్రియమైనటువంటి వారులారా, ఇది రాసుకుంటే మీరు రాసుకోండి. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేటటువంటి పదమునకు హిబ్రూ భాషలో ఒక పదం ఉపయోగించారు. టోడా అనే పదం ఉపయోగించారు. చెప్పండి. TOWDAH, టోడా. అంటే అర్థం ఏమిటి అంటే అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హ్యాండ్. మీ యొక్క చెయ్యి విస్తరించబడటం అని వస్తుంది అన్నమాట. ఎక్స్పెండ్ కాబడటం, దేవునికి ఇచ్చేటటువంటి విషయములు. మరియు అడోరేషన్, అదే దేవునికి ఆరాధన చేసేటటువంటి క్రమముగా కూడా మనకి కనబడుతూ ఉన్నది. ఏ క్వైర్ ఆఫ్ వర్షిపర్స్, అంటే దేవునికి ఇచ్చేటిదే నిజమైనటువంటి ఒక ఆరాధనగా చెప్పబడుతూ ఉన్నది. సాక్రిఫైస్, ప్రైజ్, దట్ ఈస్ కాల్డ్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. హిబ్రూలో టోటా అనే పదం వచ్చింది. గ్రీక్లో ఏమొచ్చిందో తెలిసిన? క్యారీస్టీ అనే పదం వచ్చింది. యూ క్యారీస్టీ అనే సౌండ్ వచ్చింది. స్పెల్ చేయగలుగుతారా? YOOKHARISTEE, యూ క్యారీస్టీ అనే సౌండ్ వచ్చింది. దీనికి అర్థం ఏమిటి అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద గ్రేట్ఫుల్ గాడ్, లాంగ్వేజ్ ఆఫ్ గ్రేట్ఫుల్ గాడ్ అని చెప్తూ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ దేవునికి ఇవ్వడం అనేది ఆరాధన క్రమములో జరిగేటటువంటి ఒక క్రియ, ఒక క్రమం, ఒక పని అని తెలియచేస్తుంది తెలుగులో. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు ఎరిగి ఉన్నటప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది నీవు ఇవ్వటానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని ఆ యొక్క పదార్థంతో దేవుని యొద్దకు నువ్వు వస్తావు. ఓకేనండి. నేను వెళ్ళే ప్రతి చోట కూడా చెప్తూ ఉంటాను, మన దేవుడికి చిల్లర దయచేసి టింగ్ అనిపించే ఆ సాంప్రదాయానికి ఒక ముగింపు పెట్టండి అని చెప్తా. అది ఎంత బికారు ఉంటుంది అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. వారం అంతా కూడా సిద్ధపరచుకోవాలా. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, నేను బైబిల్ మూసాను. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఆ గెస్ట్ మీద ఉన్న ప్రేమను బట్టి కొంతమంది వారి స్వహస్తాలతో వండుతారు. ఎందుకు? ప్రేమ ఎక్కువయ్యి. మరికొంతమంది ఏం చేస్తారు చెప్పనా, ప్రేమ తక్కువగా ఉందనుకోండి, వారు చేయకుండా ఆర్డర్ పెడతారు. ప్రేమ ఎక్కువగా ఉంటే, హే వద్దు, అన్నాలు వస్తున్నారు, నా చేతులతో నేనే. అవునా కాదా? చెప్పండి. మా అన్నాలు వస్తున్నారు, మా అక్కలు వస్తున్నారు, మా చెల్లెలు వస్తున్నారు, నా స్వహస్తాలతో నేనేం చేస్తా? నేను వండుతా. దాట్స్ ద వే ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్.
టువర్డ్స్ దమ్. అది నీవు వ్యక్తపరిచేటటువంటి ఒక ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. లేదనుకోండి, అది ఒక ఏమంటారు దాన్ని, ఏదో ఒక ఆచారముగా జరగాలనుకోండి, సమయం లేదనుకోండి, ఇంట్లో వాళ్ళు సహకరించడం లేదు అనుకోండి, అఫ్కోర్స్ అది కూడా తప్పు, నేను పట్టడం లేదు, కానీ ఒక చిన్న డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ఆర్డర్ పెట్టేస్తాం, అవునా? కలిసి తింటాం, అది కూడా సంతోషం, అందులో కూడా దేవుని ప్రేమ వ్యక్తపరుస్తున్నాం. కానీ జాగ్రత్తగా మీ హస్తాలతో వండేది ఎలాగుంటుంది, అవునా? అన్న మీకు తెలిసినా మీ చెల్లి వండింది చాలా రోజుల తర్వాత నువ్వు వస్తున్నావని, అవునా కాదా? ప్రియమైన వారులారా, దేవుని దగ్గర కూడా మనము ఏరుకోవాలన్నమాట. శ్రేష్టమైనవి ఏరుకోవాలి. హేబేలు అలాగే ఏరాడు కదా, శ్రేష్టమైనవన్నీ ఏరి ఇచ్చాడు. అందుకే అది అర్పణ దేవునికి అంగీకారమైంది. శ్రేష్టమైనది నేను ఇవ్వాలి అని అనుకోవాలా. థ్యాంక్ యూ జీసస్. దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములో కలుగును గాక. ఒకసారి శారమ్మ అని ఒక అమ్మ ఉండేది అనకాపల్లిలో, చాలా చాలా వర్క్ చేస్తూ ఉండేది. వాళ్ళ చర్చికి నేను వెళ్ళినప్పుడు, శారమ్మ నీకు నెక్స్ట్ వచ్చినప్పుడు చీర తెస్తాను అని అన్నాను. మళ్ళీ ఎప్పుడో ఒక సండే మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళాను. అబ్బా మర్చిపోయాను శారమ్మ, మర్చిపోయాను, అరే రే రే ఖచ్చితంగా మళ్ళీ మంచి చీర తెస్తా అన్నాను. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది, శారమ్మ వెళ్ళిపోయింది. శారమ్మ వెళ్ళిపోయింది. మీకు తెలుసా ఎంత బాధపడ్డానంటే, అప్పుడు నేను అనుకున్నా, ఏదైనా మనం చెయ్యాలనుకుంటే చేసేసాం. ఎందుకంటే మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా తినిపించాలని మనకు ఉంటుంది, బ్రదర్కి తినిపిద్దాం, తినిపించండి. తినడానికి మళ్ళీ వాడు ఉండొచ్చు, ఉందాం. యేసుప్రభు రెండో రాకడ వరకు ఉందాం. కానీ చెప్తున్నాను, ఒక తలంపు చెప్తున్నాను, ఏదైనా ఇవ్వాలని అనుకోండి, ఇచ్చేసేయండి. మీ ప్రేమను వ్యక్తపరిచేసేసేయండి. తలంపు కలిగినప్పుడే చేసేసేయండి. దానికి మీరు పోస్ట్ పోన్ చేయకండి. తర్వాత అని మీరు అన్నారు అనుకోండి, ఇంకా తర్వాతే ఎన్ని చూస్తుంటారు అయ్యగారు, ఇంకా అది తర్వాతే. సాతానుడు వస్తాడు, తర్వాత ఇస్తారు, తర్వాత ఇద్దాం, నెక్స్ట్ వీక్ ఇద్దాం, నెక్స్ట్ మంత్ ఇద్దాం, తర్వాతే, ఇంక తర్వాత 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 నడుస్తూనే ఉంటుంది. అది మీకు ఎప్పుడైతే తలంప కలిగిందో, కమాన్ ఇమ్మీడియట్లీ డూ ఇట్ ఇన్ యాక్షన్. హల్లెలూయా. ఇమ్మీడియట్లీ దాన్ని యాక్షన్లో పెట్టేసేసేయండి. అప్పుడు దానికి ఫలం ఉంటుంది, మీకు సంతోషం ఉంటుంది, దేవునికి ఒక మహిమ వస్తుంది. హల్లెలూయా. అది ఒక సాక్ష్యముగా కూడా అది ఉంటుంది. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు. దేవుడు ఎస్ మాతో మాట్లాడారు అన్న వారందరూ కూడా ఈ విధంగా నమస్కరించి దేవునికి వందనాలు తెలియచేయండి. మీ రెండు చేతుల్లో నమస్కరించి, దేవా ఈ మాటలకు మేము కట్టుబడి ఉంటూ ఉన్నాం, మా చేతి పనులను మీరు దీవించండి. అడగండి దేవుని, మా చేతి పనులను మీరు దీవించండి, మేము మీ కొరకు నిలవబడటానికి. మా చేతి పనులను మీరు దీవించండి, మేము దాతృత్వము కలిగి ఉండటానికి. ఆయన మనకి ప్రభువా మీరు మాకు జీవాన్ని ఇచ్చారు, మీరు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, మీరు మాకు బలముని ఇచ్చారు, మీరు మాకు ఒక చేతి పనిని ఇచ్చారు, మాకు గృహాన్ని ఇచ్చారు, మీరు మాకు పిల్లలని ఇచ్చారు, వారికి ఒక భవిష్యత్తుని ఇచ్చారు, మాకు వాహనాలు ఇచ్చారు, మేము మంచిగా ఉండటానికి సమస్తముని ఇచ్చారు ప్రభువా, చల్లగా పడుకోవడానికి ఏసీలు ఇచ్చారు, కూలర్లు ఇచ్చారు. ఈ అన్నింటిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా మీ కొరకు మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం ప్రభా. డేస్ కూడా దగ్గరగా ఉంటూ ఉన్నాయి కనుక మీకు సువార్త సభలు పెట్టడానికో, ఒక ఉజ్జీవ సభలు పెట్టడానికో ప్రభా మాకు ఒక తలంపులు మీరు పుట్టించండి. మీ పని చేయటానికి మీ రాజ్య వ్యాప్తి విస్తరణలో ఒక పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకోండి ప్రభా. మా చేతులను మీరు దీవించండి, మా పంటను తినే పురుగులను మీరు గద్దించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని మీరు వేడుకోండి. ఇక సమయమున దేవుడు మిమ్మల్ని తలగా ఉంచటానికి సమర్థుడు. దేవుడు మీ చేతులను ఎక్స్పాండ్ చేసేటట్లుగా దీవించటానికి సమర్థుడు. అలాగూ శంషాబాద్, పెనియూర్, ఎంబీ చర్చు ప్రజ దేవుని నామ మహిమార్థమే ఆయన సన్నిధానములో వర్ధిల్లును గాక.
గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు ఆశీర్వాదంగా మనల్ని ఆచరించడానికి నడిపించినందుకు సంతోషిస్తున్నాం. దేవుడు పూర్వకాలంలో అనగా మనకు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పుడు ప్రేమ ఎక్కువ ఉండేది. అది మనకు అందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే దేవుడు మనల్ని అభివృద్ధి చేసిందో ఆశలు పెరిగినాయి. కానీ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలను లేకుంటే చేయవలసిన పనులను నడవలసిన విధానాన్ని తన దాసుడు ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క ఆరాధనలో జ్ఞాపకం చేయడానికి నడిపించినందుకు మనం దేవునికి ఎంతగానో వందనస్తులమైనటువంటి వారా.